ఈ కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రికలో మనం లేఖనాల్ని మొదటి అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని అనేక మందికి, వేలాది మంది ఆత్మలకు బలం ఇచ్చే విధంగా దేవుడు ఈ ప్రోగ్రామును దీవించారు. ఈ ప్రోగ్రామ్స్ ద్వారా యవనస్తులు, పిల్లలు, పెద్దలు ఆత్మీకంగా ఉన్నతమైనటువంటి దశకు చేరుకుందామనే ప్రతి ఒక్కరికి ఇది ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నట్టుగా అనేక కామెంట్స్ ద్వారా నాకు రావటము, ఇది దేవుడు మహిమార్థమై జరుగుతుందని నేను తెలుసుకోగలుగుతున్నాను. దీని ద్వారా శ్రోతలారా, ఈ అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన రెండవ పత్రికలో దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తులైనటువంటి పౌలును, ఈ పౌలు గారు అపోస్తులుగా పిలువపడటం అందరికీ తెలిసిందే. దీనిలో నేను చెప్పవలసిన కొత్త విషయం ఏమీ కూడా లేదు. నేటి రోజున అనేక మంది అపోస్తులుడు అనేటువంటి బిరుదును కొనుక్కుంటున్నారు. కొంత పైకం ఇచ్చి, కొంత ధనాన్ని ఇచ్చి, కొంత డబ్బుని గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా పంపించి సర్టిఫికేట్ తీసుకుంటున్నారు, కొనుక్కుంటున్నారు. కానీ పౌలు గారికి వచ్చినటువంటి అపోస్తులుడు అనే బిరుదు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తులుడైనటువంటి పౌలును. ఈయనకు అనుభవాలు, ఈయన దేవుడి కొరకు చేసినటువంటి ఎంతో గొప్ప సేవా పరిచర్యలని మనము ఆయన రాసిన ప్రతి పత్రికలో, ప్రతి వచనంలో మనం చూడగలము. ఈ మొదటి అధ్యాయంలో 2 కొరింథియన్స్ 1st చాప్టర్లో మనకి ట్రబులేషన్స్ వర్సెస్ కన్సోలేషన్స్. ట్రబులేషన్స్ అంటే శ్రమలు, కన్సోలేషన్స్ అంటే ఆదరణ. దేవుని పరిశుద్ధ గ్రంథంలో చాలా అద్భుతమైనటువంటి మాటలతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ అధ్యాయము అంతా మనం ధ్యానించడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి దీనిలో మూలమైనటువంటి వాక్యాన్ని నేను మీకు చూపించాలని కోరుకుంటున్నాను. చూడండి, ఇక్కడ 3వ వచనంలో గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్స్, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. 4వ వచనం ఎట్టి శ్రమలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. ప్రియమైనటువంటి శ్రోతలారా, పెద్దలారా, యవనస్తులారా, దేవుడు ఆదరణకర్త. ఈరోజు మీలో ఎవరైనా ఆదరణ లేనిటువంటి వారిగా ఉన్నట్లయితే దేవుడిచ్చు ఆదరణ మీరు పొందగలరు అని నేను రూఢిగా చెప్పగలను. చాలాసార్లు మనము ఆదరణ పోగొట్టుకుంటాం, అంటే కంఫర్ట్ లేకపోతే కన్సోలేషన్. ఈ ఆదరణ అనేది లేకపోతే మనిషి మానసికంగా కృంగిపోతాడు, ఆత్మీయ జీవితంలో కృంగిపోతాడు, ఆత్మీయ జీవితంలో కిందకు పడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ క్రీస్తు సైనికుడుగా ఎంతో పరిచర్య చేసినటువంటి పౌలు గారు ఎంతో శ్రమలకు గురయ్యాడు. ఆయన చేసిన పరిచర్యల్లో మరణమగునంతగా చాలా భయంకరమైనటువంటి శ్రమలు ఆయనకు తటస్థించాయి. 8వ వచనం, సోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండటం మాకు ఇష్టము లేదు. అది ఏదనగా మేము బ్రతుకుదమనే నమ్మకం లేక ఉండినట్లుగా మా శక్తికి మించిన అత్యధికమైనటువంటి భారం వల్ల కృంగిపోతుమి. కృంగుబాటు. ఈరోజునే నా ముందు నిలబడినటువంటి మీలో అనేక మంది కృంగుబాటుతనంలో ఉన్నారు. నో కంఫర్ట్. మీరు కష్టపడుతున్నారు, కుటుంబాల కొరకు, మీ పిల్లల కొరకు మీరు శ్రమ పడుతున్నారు, మీ చదువులో విజయం కొరకు మీరు శ్రమ పడుతున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఇదిగో యవనస్తులు అందరూ ప్రిపేర్ అవుతున్నారు, నా ముందు కూర్చున్నటువంటి మీరు అందరూ. బట్ సమ్టైమ్స్ యు ఆర్ లూజింగ్ యువర్ యు ఆర్ నాట్ గెట్టింగ్ కన్సోలేషన్. ఎవరి దగ్గర నుంచి మీకు ఆదరణ రావటం లేదు. మీరు మనుషుల దగ్గర నుంచి ఆదరణ కోరుకుంటున్నారు కాబట్టి అది మీకు సరిగ్గా దొరకటం లేదు. ఇఫ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ద కన్సోలేషన్ ఫ్రమ్ గాడ్, దేవుని నుండి మీరు ఆదరణను కోరుకోగలిగినట్లయితే ఈ ఆదరణ దేవుడు ఇవ్వగలడు. ఎంత గొప్ప ఆదరణ దేవుడు ఇవ్వగలడు అంటే చాలా జాగ్రత్తగా మూలమైనటువంటి మాట చూస్తున్నాము. ఎట్టి శ్రమలో ఉన్న వారినైనను, ఎట్టి శ్రమలో ఉన్న వారిని అయినను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు. ఇప్పుడు లోకంలో ఎంతోమంది శక్తిహీనులుగా, ఆదరణైనటువంటి వారిగా ఉంటున్నారు. ఎట్టి శ్రమలో ఉన్నవారు, అనారోగ్యం, వ్యాధి, ఎయిడ్స్, క్యాన్సర్, మరణ
పడక మీద ఉన్నటువంటి నా సోదరి, అక్క, చెల్లి, తమ్ముడు, అన్నయ్య, దేవుడు నీకు ఆదరణ కలిగించాలనుకుంటున్నాడు, నీ కుటుంబానికి ఆదరణ కలిగించాలనుకుంటున్నాడు. ఆల్రెడీ ఇప్పటికే మీ ఇంట్లో మరణం వచ్చి ఉంటే ఆ మరణంతో నిరాశకు గురైపోయి ఉన్నటువంటి నా చెల్లమ్మ, అన్నయ్య, తమ్ముడు, నాన్న, దయచేసి దేవుని యొక్క ఆదరణ ఏమిటో మీరు తెలుసుకోవాలని నేను నా హృదయపూర్వకంగా ఈ యొక్క నూతన సంవత్సరంలో తెలియజేసుకుంటున్నాను. దేవుని ఆదరణ ఏమిటో తెలియక నేను కూడా చాలాసార్లు నిరాశలకు గురైపోయాను, చాలా శ్రమ పడ్డాను. ఈ యొక్క సాయంకాల సమయంలో మీతో నేను మాట్లాడుతూ పంచుకున్నటువంటి ఈ మాటల ద్వారా మీరు ఆదరణ పొందాలి. యేసుక్రీస్తు మీకు ఆదరణ కలిగి ఈజ్ ది గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్స్. ఆమేన్, హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ఈజ్ ది గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్స్, నాట్ సమ్ కంఫర్ట్స్, ఆల్ కంఫర్ట్స్. అన్ని రకాలైనటువంటి శ్రమల్లో, శోధనలో, సమస్తమైనటువంటి మరి ఇరుకులు, ఇబ్బందుల్లో నువ్వు పడుతున్న వాటిలో దేవుడు నీకు ఆదరణ కలిగించగలడు అని పరిశుద్ధాత్మలో నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఎట్టి శ్రమలో ఉన్న వారిని నేను ఆదరించుటకు శక్తి గలవారు. మేము శక్తి గలవారు మగినట్లు మీరు శక్తి గలవారు మగినట్లు, మేము శక్తి గలవారు మగినట్లు ఇతరులను ఆదరించడానికి మీరు ఆదరణ పొందడమే కాకుండా, హల్లెలూయా, మీరు ఆదరింపబడటమే కాకుండా మీరు ఇతరులను ఆదరించడానికి శక్తి గలవారగునట్లు మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. ఆయన అవునంటే అవుననేవాడు, ఆయన అవునను వాడే ఉన్నాడని 19వ వచనం ఇదే అధ్యాయంలో మీరు చూడాలి. ప్రియమైన శ్రోతలారా, ప్రియమైన సహోదరులారా, ఆయన అవునను వాడై ఉన్నాడు, ఆయన అవునను వాడై ఉన్నాడు. ఆయన ఎన్ని వాగ్దానాలను మనకు పరిశుద్ధ గ్రంథంలో చూపిస్తున్నా, మీరు ఒక మందిరంలో ఒక వాగ్దానం తీసుకున్నారు, మరో చోటకి వెళ్ళి మరో వాగ్దానం తీసుకున్నారు, మరలా వాక్యం చదువుతూ మరో వాగ్దానం పొందారు, మరలా ఒక దైవజనుడితో మరొక వాగ్దానం పొందుతున్నారు. ఎన్ని వాగ్దానములు ఉన్ననో, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను, యు రీడ్ ద వర్డ్స్, 20th వర్డ్స్, ఎన్ని దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఎన్ని వాగ్దానాలు పొందినా అన్నీ అవునన్నట్టే ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అన్నింటినీ దేవుడు నిజం చేసే దేవుడు. ప్రియ సోదరులారా, ఇలాంటి సమయంలో నేను మీకు చెప్తున్నటువంటి చిన్న రిక్వెస్ట్ ఉంది. ఈ అధ్యాయం ద్వారా, ఈ గ్రంథం ద్వారా మీకు ప్రార్థన చేసేవాడిని మీరు ఏర్పాటు చేసుకోవాలి. దానికి రుజువు ఈ 10-11 వచనాలు మీరు చూడగలరు. ఏమనుందంటే, ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించను, ఇక ముందును తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయం చేయుచుండగా. పౌలు గారు ఇన్ని పత్రికలు రాసి, ఎంత ఉపదేశం చేసి, ఎంత బోధించి, ఎంత అద్భుతాలు చేసినటువంటి ఈ పౌలు గారు మీరు మా కొరకు ప్రార్థన చేయడం వల్ల మాకు సహాయం దొరికింది అంటున్నాడు. హల్లెలూయా. ఏం కావాలండి ఇంకా ఎంతకంటే మీకు రుజువు? ఇప్పుడు మీకు కూడా ప్రార్థన సహాయం కావాలి. నేను రాత్రి 1 గంట వరకు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాను. అనేక సార్లు మధ్యరాత్రుల్లో ఫోన్లు వస్తుంటే అప్పుడు కూడా నేను ఫోన్ లిఫ్ట్ చేసి అనేక మంది కొరకు, రోగుల కొరకు, బాధతో బాధపడుతున్నటువంటి గ్రస్తుల గురించి నేను ప్రార్థన చేస్తానే ఉంటాను. ఇక్కడ వాక్యం చెప్తుంది, ప్రార్థన సహాయం చాలామందికి అవసరం. మీకు అవసరం, మీతో పాటు మీ తోటి వారికి చాలామందికి, అన్యులకి అవసరం. ఈ ప్రార్థన అనేక మందిని మార్చగలదు. నువ్వు చేయవలసింది చాలా ఎక్కువ ప్రార్థన. అనేక మంది బోధించడమే చేస్తారు కానీ ప్రార్థించరు. ఈ అపోస్తులు చెబుతున్నటువంటి మాటలు వినండి. అపోస్తులు చాలామంది లోకంలో అపోస్తులుడు అని బిరుదు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. నాకు 3 అమెరికన్ మరి పెద్ద బిషప్స్ నాకు డాక్టరేట్స్ లేకపోతే అపోస్టల్ బిరుదు ఇస్తామని నాకు ఆల్రెడీ దానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసి కూడా పిలిచారు. నేను వాటిని అన్నింటినీ ఊరికినే చదివించాను. మీ చేత నేను అపోస్తుడిగా పిలువబడడానికి నేను ఇష్టపడతలేదు. నా దేవుడి చేత నేను అపోస్తుడిగా పిలువబడాలనుకుంటున్నాను. నా దేవుడి పిలుపుని ప్రకారం నేను సేవ చేయాలనుకుంటున్నాను. నాకు శ్రమలో, నా శోధనలో దేవుడు నాకు సహాయంగా ఉంటాడు. మీరు నా కొరకు ప్రార్థన చేయండి, నేను మీ కొరకు ప్రార్థిస్తాను. అది గొప్ప సహాయము. 11వ వచనము, అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరం కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. దేవునికి స్తోత్రం. అందువలన అనేకుల ప్రార్థనల ద్వారా ఇప్పుడు మీకు కావలసింది ఈ సంవత్సరం అనేకుల ప్రార్థన, నా ప్రార్థన, మీ కుటుంబస్తుల కొరకు మా ప్రార్థన, సంఘం యొక్క ప్రార్థన, సంఘ పెద్దల యొక్క ప్రార్థన,
లోకంలో విశ్వాసుల యొక్క ప్రార్థన, ప్రతి దైవజనుల యొక్క ప్రార్థన, అనేక సంఘాల నుండి ప్రార్థన, అన్ని సంఘాలు ఏకం అవ్వాలండి. అంత దైవజనులు అన్ని డినామినేషన్లు ఏకం అవ్వాలండి, ఏకత్వంలోకి రావాలండి. అంతే తప్ప మరి మనం భిన్నంగా ఉండకూడదు. మనం అందరము ఏక మనసును కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క సాయంకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు మీరు జాగ్రత్తగా గమనించాలి. ఎంత చక్కగా అన్నాడు. 22వ వచనంలో మూలమైనటువంటి మాటలు మాత్రమే చూపిస్తున్నాను. ముద్ర వేసి, మనమందరము దేవుడి చేత ముద్రించబడిన వారిగా ఈ లేఖనం మనకు చూపిస్తుంది. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఆయన మనకి ఏం వేసాడండి? ముద్ర వేశాడు. మన అందరికీ, మీరు ఏ డినామినేషన్ అయినా, మీరు ఏ సంఘమైనా, మరి ఏ దేశంలో మీరు ఉంటున్నప్పటికీ కూడా దేవుడు అన్నాడు, మోreover I call God for a record upon my soul that to spare you I came not as yet unto Corinth, not for that we have dominion over your faith, but are helpers of your joy, for by faith you start. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 22వ వచనంలో చాలా చక్కని మాటలు, who hath also sealed us and given the earnest of the Spirit in our hearts. Praise the Lord. దేవుడు మనం ముద్రించుకున్నాడు. మనమందరము ముద్రించబడ్డాము. మనమందరం ప్రార్థించవలసిన వారుగా ఉన్నాము. మనమందరము శ్రమల్లో ఆదరణ పొందగలిగిన వారమై ఉన్నాము. మనము దేవుని వాగ్దానాలు పొందగలిగిన వారమై ఉన్నాం. దేవుడి యొక్క దీవెనలు పొందడానికి అర్హత పొంది ఉన్నాం. హల్లెలూయా.